హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నర్మదా యశాల. ఇది ఫుల్ రొమాంటిక్ ఎపిసోడ్, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అలాగే లైక్ చేయడం, హైప్ చేయడం మర్చిపోకండి. నా స్టోరీ నచ్చితే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దామా? రాఖీ జస్వీల్ కళ రొమాంటిక్ లవ్ స్టోరీ భాగం 51. చాలాసేపు ఆమె పెదాలను తాంబూలంగా స్వీకరించిన అతడు ఎప్పటికో వదిలాడు. పింక్ కలర్లో ఉండే ఆమె పెదాలు ఎర్ర గులాబీలు అయ్యాయి. అవి సుర్రుమని మంట పుడుతుంటే రాఖీని గుర్రుగా చూసింది జస్వి. ఇంకోసారి నేను లవ్ చేయలేదు అన్నావంటే పనిష్మెంట్ ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది అంటూ కొంటెగా కన్ను కొట్టాడు. అందుకేనా ఇంతవరకు మీ లవ్ స్టోరీ చెప్పలేదు అని మూతి తిప్పేసుకుంది జస్వి. చెప్తాను, తొందరేముంది? రాత్ అబీబీ బాకీ హై మేరీ జాన్, మత్తుగా అన్నాడు రాఖీ. అతని మునివేళ్ల స్పర్శకి మైకం కమ్మి ఉన్న జస్వికి అతని టోన్ మరింత మైకంలోకి నెట్టింది. వేడి నిట్టూర్పు ఆమెలో నుండి వెలువడగా అతని మెడవంపులో ముఖం పెట్టింది. ఆమె నుదురుపై ముద్దు పెట్టిన అతడు ఆమె నడుమును సవరిస్తూ ఆమె ఎదపై తన తడిపెదాలతో ముద్దుల ముద్రలు వేశాడు. తమకముతో ఉన్న వాళ్ళ తనువులపై నుండి వలువలు ఎప్పుడు నేలని చేరాయో తెలియనేలేదు. అతని నగ్న వీపుపై ఆమె చేతిగోర్లు పదునుగా దిగబడ్డాయి. అయినా అది అతనికి సమ్మగానే ఉంది. కానీ దీనికి అతడు స్వీట్ పనిష్మెంట్ ఇవ్వకుండా ఉంటాడా? ఉంటే అతడు రాఖీ ఎలా అవుతాడు? సమరంలోనైనా సరసంలోనైనా సమవుజ్జి కావాలి అంటారు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ అలాగే ఉన్నారు. ఆమె అతని వీపుపై తన ఆనవాళ్లను ప్రేమగా ఉంచితే అతడు ఆమె పరువాలపై తన పంటిఘాట్లను కానుక చేశాడు. ఆ సమయంలో ఔచ్చన్న తీయని శబ్దం తప్ప ఆమె నోటి నుండి మరొకటి రాలేదు. ఆమెని ఇష్టంగా అనుభవిస్తూ తన ప్రేమను ఆమెకు రుచి చూపించే పనిలో ఉన్నాడు రాఖీ. జస్వి అతని మీద ఉన్న ప్రేమతో అతడేం చేసినా కష్టంగా ఫీల్ అవ్వలేదు. హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఫస్ట్ నైట్ చేసుకుని ఆ తర్వాత ఆమెను దూరం పెట్టాడు రాఖీ. ఆ విరహపు వేదన ఇద్దరిలోనూ ఉంది. ఇప్పుడు ఆ విరహాన్ని కరిగిస్తూ ప్రేమదేహాన్ని తీర్చుకునే పనిలో ఉన్నారు వాళ్ళు. లతల వాళ్ళ తనువులు పెనవేసుకోగా అనుమానాలను, అపోహలను అన్నింటినీ పక్కన పెట్టేసి ప్రేమలోకంలో విహరిస్తూ ఒకరిలో ఒకరు కలిసిపోయారు. ఇప్పుడు వారి మనసులే కాదు, తనువులు కూడా ఒకటయ్యాయి. రాఖీ ఇప్పుడు ఇంత లవ్లీగా ఉన్నాడు కదా. మోహన్ చరణ్ల గురించి ట్రాన్స్లో ఉన్నప్పుడు జస్వి చెప్పిన విషయం రాఖీకి గుర్తుకు వస్తే మళ్ళీ అతడు ఎలా రియాక్ట్ అవుతాడో, జస్విని ఎంత టార్చర్ పెడతాడో కదా. వాళ్ళ హ్యాపీ మూమెంట్లో ఇప్పుడు ఇదంతా ఎందుకు? కానీ వాళ్ళ తొలి కలయిక తర్వాత ఏర్పడిన సుదీర్ఘ వియోగానికి పులి స్టాప్ పెట్టాడు రాఖీ. అతని ప్రేమలో అలసిన ఆమె అతని అనాచ్ఛాదిత ఎదపై పడుకుంది. ఆమె నగ్న భుజాన్ని సున్నితంగా నిమురుతూ ఏదో ఆలోచనలో ఉన్నాడు రాఖీ. ఏమండి? గారంగా పిలిచింది జస్వి. ఆలోచనల నుండి బయటపడకుండానే అన్నాడు అతడు. మీ లవ్ స్టోరీ చెప్పనే లేదు అంటూ తన కింది పెదవిని మునిపంట బిగించింది జస్వి. బాగా చీకటి పడింది, పైగా అలసిపోయావు, పడుకో అన్నాడు అతడు. మీరు చెప్పాల్సిందే, నేను వినాల్సిందే అంది ఆమె. మూడ్ లేదు అన్నాడు రాఖీ. నేనలా అంటే మీరు విన్నారా? చెప్పేవారు కూరుకోలేదు కదా. అలుకగా తల ఎత్తి అతన్ని చూసింది. షేవింగ్తో ఉన్న అతని పచ్చని చెక్కిళ్ళు ఆమెకు కనిపించాయి. చేతితో అతని బుగ్గని సున్నితంగా నిమిరింది జస్వి. చెప్పాను కదా పడుకోమ్మని, మృదువుగా అన్న రాఖీ ఆమె అరిచేతి మీద ముద్దు పెట్టాడు. ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. నిద్ర రావట్లేదు జస్వి అనగానే కళ్ళు మూసుకొని పడుకో, అదే వస్తుంది అన్నాడు రాఖీ. సైకో అని పళ్ళు నూరుకొని ఆమె అతన్ని వదిలి దూరంగా పడుకుంది. నీకు నాటకాలు ఎక్కువయ్యాయి అంటూ ఆమె నగ్న వీపుపై ముద్దు పెట్టాడు. అతని పెదాల స్పర్శకి ఒళ్ళు పులకరించగా కళ్ళు గట్టిగా మూసింది జస్వి. మీరేదో థింక్ చేస్తున్నారుగా, అదేదో చేసుకోండి, మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకండి. అలకబూనిన జస్వి అతనిపై చిరుకోపం చూపించింది. నీకు నా ప్రేమ సరిపోనట్టుంది, అందుకే లవ్ స్టోరీ అడుగుతున్నావు. స్టోరీదేముంది, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాత్రం లవ్ని చూపిస్తాను హస్కీగా అన్న అతడు వెనక నుండి ఆమెను హత్తుకున్నాడు. తన మునివేళ్లతో ఆమె ముందు భాగాన్ని స్పృశిస్తూ ఆమెని టెంప్ట్ చేశాడు. ఆమె పర్వాలు అతని పిడికిలి మధ్య నలుగుతుంటే తీయని నిట్టూర్పులు ఆమె నుండి వెలువడ్డాయి. ఆమె మెడ మీద అతని ముద్దుల పరంపర కొనసాగుతుంటే తాళలేక అతని వైపు తిరిగి గట్టిగా హత్తుకుంది జస్వి. అతడు ఆమె వెన్ను మీద చెయ్యి వేసి తనకేసి అదుముకున్నాడు. విరహంతో వేడెక్కిన వాళ్ళ తనువులు వలపు సేద్యంతో చల్లబరుచుకునే పనిలో ఉన్నాయి. అబ్బా ఎంతసేపు?
అలా ఎంతసేపు ఒకరి ప్రేమను మరొకరు చూపించుకున్నారో తెలియదు కానీ మనసు మాత్రం మధురమైన జ్ఞాపకాలను పోగేసుకుంది. ఒళ్ళు పులిసిపోగా తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్నారు వాళ్ళు. జస్వి ఎర్లీగా నిద్రలేవకపోయినా రాఖీ లేచేవాడు. అలాంటిది అతడు కూడా తలుపు తీసుకొని హాల్కి రాకపోవడం చూసిన స్వప్న చిన్నగా నవ్వుకొని వాళ్ళని డిస్టర్బ్ చేయాలి అనుకోలేదు. డ్యూటీకి బయలుదేరుతూ జస్వి ఫోన్కి మెసేజ్ పెట్టింది. బారెడు పొద్దెక్కాక నిద్రలేచిన రాఖీ ఫ్రెష్ అప్ అయి జస్విని నిద్రలేపుతుంటే ఆమె లేవలేదు సరికదా, మరింత మునగ తీసుకొని పడుకుంది. రాఖీ ఆమె నుదుటిపై ముద్దు పెడుతుంటే అతని మెడ చుట్టూ చేతులు వేసి కౌగిలిలోకి తీసుకుంది. ఒక్కరోజులోనే బాగా ఎదిగిపోయావు, నేను చేసే పని నువ్వు చేస్తున్నావు అంటూ చిలిపిగా నవ్వాడు రాఖీ. జస్వి సిగ్గుపడి అతని మెడవంపులో ముఖం దాచుకుంది. రాత్రి సరిగ్గా తినలేదు, పొట్ట చూడు ఎలా లోపలికి వెళ్ళిందో, పైగా నువ్వు టాబ్లెట్లు కూడా వేసుకోవాలి అన్న అతడు ఆమెను బలవంతంగా లేపాడు. నాకు ఇలాగే బాగుంది అంటూ లేవడానికి బద్దకించింది జస్వి. అర్ధనగ్నంగా ఉన్న ఆమెను 2 చేతులతో ఎత్తుకొని వాష్రూంలో దింపాడు. మొండి, తను ఏదనుకుంటాడో అదే చేస్తాడు, ముద్దుగా రాఖీని తిట్టింది జస్వి. అవునా, కొంటెగా అన్న అతడు ఆమెతో పాటు వాష్రూంలో దూరాడు. ఏం చేస్తున్నారు మీరు, కంగారు పడింది జస్వి. నేను అనుకున్నది చేసేస్తాను అన్నావు కదా, నీ మాట నిజం చేద్దామని అంటూ ఆమెకు స్నానం చేయించే పని పెట్టుకున్నాడు. అబ్బా, నాకు సిగ్గుగా ఉంది, మీరు బయటకు వెళ్ళండి, నేను చేసేసి వస్తాను అంటూ రాఖీని వదలక అతన్ని గట్టిగా పట్టుకుంది. వెళ్ళమని నోటితో చెప్తున్నావు, ఉండిపోమ్మని ఇదిగో ఇలా లాక్ చేస్తావు అంటూ షవరాన్ చేశాడు రాఖీ. ఒక్కసారిగా ఒంటిపై నీళ్లు పడేసరికి తుల్లిపడింది జస్వి. బిడియంతో బిగుసుకుపోయిన ఆమె అతని వెనక నుండి మరింత గట్టిగా హత్తుకుంది. ఇలా అయితే స్నానం చేయించడానికి కుదరదు అన్న అతడు ఆమె చెయ్యి పట్టి ముందుకు తెచ్చుకున్నాడు. 2 చేతుల నడుమ ముఖం దాచుకుంది జస్వి. మీరు ఆల్రెడీ చేసినట్టున్నారు కదా, అనవసరంగా తడవడం ఎందుకు, మీరు వెళ్ళండి అంటూ అతనిని బయటకు నెట్టేయాలని చూసింది. అతడు మొండిగా అక్కడి నుండి కదల్లేదు. తప్పదా, డల్గా ముఖం పెట్టింది జస్వి. తల అడ్డంగా ఊపేసి సోప్ చేతిలోకి తీసుకున్నాడు రాఖీ. ఆమె ముఖం పక్కకు తిప్పుకొని వీపు అతనికి వదిలేసింది. రాఖీ ఆమె వీపుపై సున్నితంగా సోపు రుద్దుతుంటే ఆమె తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడింది. ఆమె ఒంటిని శుభ్రంగా సబ్బుతో రుద్దేశాక మరి నాకు అన్నాడు రాఖీ. మీకేంటి, అతడు అన్నది అర్థం కాక కనురెప్పలు టపటపా ఆడించింది జస్వి. ఇది కూడా తెలియదా మొద్దు అంటూ తన మునివేళ్లతో ఆమె నుదురు తట్టాడు రాఖీ. ఆమె కింది పెదివి ముందుకు వచ్చేసి బేలగా చూసింది. ఆమె చేతిలో సోప్ పెట్టి నేను చేసిన పని ఇప్పుడు నువ్వు చెయ్యి అన్నాడు. లజ్జాభారంతో ఆమె కనురెప్పలు వాలిపోగా తల అడ్డంగా ఊపేసింది. ఆమె తలని 2 చేతుల నడుమ గట్టిగా పట్టుకోగానే జస్వి కళ్ళు తెరిచి అతన్ని చూసింది. అతడు తన బట్టలు ఎప్పుడు విప్పేశాడో ఆమెకు తెలియనే లేదు. లేత గోధుమ వర్ణపు మేని ఛాయతో ఉన్న అతని శరీరంపై నీటి బిందువులు నిలిచి ఉన్నాయి. అతన్ని అలా ఆమె ఇంతవరకు చూడలేదు. సిగ్గుతో ఆమె తెల్లని బుగ్గలు పింక్ అయ్యాయి. కండలు తిరిగిన అతని దేహాన్ని తాకడానికి ఆమె చేతులు వణికాయి. నాకేమీ స్కిన్ డిసీజెస్ లేవు, నువ్వు నిస్సంకోచంగా నాకు స్నానం పొయ్యొచ్చు కొంటెగా అన్న అతడు ఆమె చేతిని తన ఎదపై పెట్టుకున్నాడు. ఇక తప్పదని ఆమె సబ్బు రుద్దుతుంటే అతని హృదయంపై ఉన్న చిన్న చిన్న వెంట్రుకలు ఆమె చేతికి తగిలి గిలిగింతలు పెట్టాయి. అలాగే అతని ఛాతీపై ఆమె మునివేలు చేస్తున్న విన్యాసానికి అతనికి చెక్కిలిగిలి పుట్టింది. బిగ్గరగా నవ్వాడు. అతని స్వచ్ఛమైన నవ్వుని ఆమె రెప్ప వాల్చకుండా చూసింది. ఓయ్, ఎందుకలా చూస్తావు, దిష్టి పెడతావా ఏంటి చిలిపిగా అన్న అతడు. నాకు తెలుసు, నేను నీకన్నా అందంగా ఉంటానని అంటూ కన్ను కొట్టాడు రాఖీ. అంత లేదులే అనేసి మూతి 3 వంకర్లు తిప్పింది జస్వి. లేదా, ఈ అందగాన్ని పట్టుకొని ఎంత మాట అన్నావు, పో నీతో కచ్చి కినుగ్గా అన్నాడు. ఆమె చేతులతో తన ఒంటిని రుద్దుకుంటూ, అయినా నీకు కుళ్ళు, ఎంతైనా నేను అమ్మాయిల కన్నా అందంగా ఉంటాను కదా, ఈ విషయం చాలామంది నాతో అన్నారు. అలాంటిది ఇంత హ్యాండ్సమ్గా ఉన్న నేను నీ హస్బెండ్ అయినందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి కానీ ఏడుస్తావెందుకు అంటూ జస్విని కావాలని ఉడికించాడు రాఖీ. రోషంతో ఆమె ముక్కుపుటాలు అదురుతుంటే అబ్బో, నీ డబ్బా నువ్వు కొట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటావు అంటూ అతని మీద సెటైర్ వేసింది జస్వి. అతడు దేన్నైనా సహిస్తాడు కానీ తనపై ఎవరైనా సెటైర్ వేస్తే అస్సలు తట్టుకోలేడు.
ఎర్రబడ్డ అతని కళ్ళు ఆమెను చూసి చిన్నవయ్యాయి. అతనికి కోపం వచ్చిందని అర్థం చేసుకున్న జస్వి సారీ అనేసి అతన్ని సూటిగా చూడలేక తలదించుకుంది. నీ సారీ నా ఈగోని సాటిస్ఫై చెయ్యదు అనగానే మరి అన్నట్టు అతన్ని చూసింది. అతడు ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. అతడు ఏం చేయబోతున్నాడో ఆమెకు అర్థమవ్వగానే నో గట్టిగా అరిచింది. ఎస్ అన్నాడు రాకీ. ఆమె గబుక్కున టవల్ తీసుకొని ఒంటికి చుట్టుకుంటుంటే అతడు తీసి అవతల పారేశాడు. ప్లీజ్ ప్లీజ్ క్యూట్గా ముఖం పెట్టింది. ఈ బుద్ధి నీకు నా ఈగోని హట్ చేసే ముందు ఉండాలి. నేను హట్ అయ్యాను, నాకు సాటిస్ఫై కావాలి. ఆమెను చూస్తూ మృదు గంభీరమైన స్వరంతో అన్నాడు రాకీ. ఇంకోసారి హట్ చేయను, ఇప్పుడు నన్ను వదిలేయండి, మీరిప్పుడు ఇచ్చే పనిష్మెంట్ నేను తట్టుకోలేను అంటూ అతని నుండి 2 అడుగులు వెనక్కి వేసింది. బాత్రూమ్ కూడా తగిలి ఆగిపోయింది. అతడు తన 2 చేతుల నడుమ ఆమెను లాక్ చేశాడు. ఆమె ఏడుపు మొహం పెట్టింది. అతడు కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు. రాకీ ఊపిరి ముఖానికి తగులుతుంటే జస్వి గట్టిగా కళ్ళు మూసింది. ఆ వెంటనే రాకీ ఎడమ చెయ్యి జస్వి మెడ వెనక్కి, కుడి చెయ్యి ఆమె నడుమీదికి చేరిపోయాయి. అతడు ఆమెను తనకు అనువుగా మార్చుకుంటుంటే ఆమె చీక్స్ కొరుక్కుంది. ముందుకు పొడుచుకొచ్చిన జస్వి పెదాలను అందుకొని డీప్గా కిస్ చేయడం మొదలుపెట్టాడు రాకీ. రాకీ పనిష్మెంట్ అంటే ఎలా ఉంటుందో జస్వికి తెలుసు. అయినా తింగరిది, నోరు జారుతుంది, పనిష్మెంట్ అనుభవిస్తుంది. ఇప్పుడు అతడిచ్చే కిస్ ఎంత లాంగ్, ఎంత డెప్త్ ఉంటుందో జస్వి ఊహించలేదు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.